మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు అటుకులతో మసాలా దోశ ఎలా వేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, బియ్యం 1 కప్పు, ఉల్లిపాయలు 2, అల్లం చిన్న ముక్క, ఉప్పు రుచికి తగినంత, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నూనె 2-3 టీ స్పూన్లు, జీలకర్ర కొద్దిగా. ఇప్పుడు తయారు చేయటం ఎలాగో చూద్దాం. అటుకుల్ని నీళ్ళలో వేసి నానబెడదాం. అలాగే బియ్యం కూడా నీళ్ళలో వేసి నానబెట్టి 1 గంట పక్కన పెడదాం. మిక్సీ జార్ తీసుకొని దానిలో నానబెట్టిన బియ్యం, నానిన అటుకులు కూడా వేసి మిక్సీ చేసుకుందాం. అలా మిక్సీ చేయగా వచ్చిన మిశ్రమం ఇది పిండి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో వేసుకొని దీనిలో మనకు రుచికి తగినంత ఉప్పు కూడా వేసి కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. ఇప్పుడు వేరే చిన్న జార్ తీసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, అల్లం ముక్కలు, జీలకర్ర, గరం మసాలా కూడా వేసి మిక్సీ చేసుకుందాం. ఇది మిక్సీ చేయగా వచ్చిన మసాలా. దీన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెడదాం. ఇది అటుకులు బియ్యం కలిపి మిక్సీ చేసిన పిండి. ఇప్పుడు స్టవ్ పై పాన్ వేడి చేసి దానిలో దోశలా వేసుకుందాం. దీన్ని దోశలా వేసుకొని 1 టీ స్పూన్ నూనె వేద్దాం చుట్టూ. ఇలా దోశ చుట్టూ 1 టీ స్పూన్ నూనె వేసి దీన్ని రెండో వైపు కూడా తిప్పి రెండో వైపు కూడా కాల్చుకుందాం. ఇలా రెడీ అయిన అటుకుల దోశను తీసి వేరే ప్లేట్లో వేసుకుందాం. మరొక దోశ వేద్దాం. ఇది కూడా రెండు వైపులా కాల్చి ప్లేట్లో తీసుకుందాం. ఇలా రెడీ అయిన దోశలను ప్లేట్లో వేసుకొని ఆ దోశపై మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఉల్లిపాయల మసాలా కూడా దోశ అంతా అప్లై చేద్దాం. ఇలా దోశపై మొత్తం మనం ముందు రెడీ చేసుకున్న మసాలా అప్లై చేసి దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు పెట్టి సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే అటుకులతో మసాలా దోశ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.